పోయిన ఆదివారం ఎక్కడ ఆగాం? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం దగ్గర ఆగాం కదా. 10 నుంచి 17 వరకు మొదటి భాగము అంటే వేషధారణతో కూడుకున్న భక్తి. 18 నుంచి 20 వరకు రండి మన వివాదం తీర్చుకుందాము అంటూ రెండో భాగాన్ని ఆలోచించాం. ఇప్పుడు 21వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్నటువంటి ఈ 10 వచనాల లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తాం. అయితే ఈ 10 వచనాల వరకు అర్థం కావడానికి దాని నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచించాలి. రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయం. ఇక్కడ ఒక ఆయన కనపడతాడు. ఆయన పేరు అహాజు అనేటువంటి రాజు. మనకు తెలుసు కదా, యెషయా గ్రంథం 4 రాజుల పరిపాలన వ్రాయబడింది. ఎవరు వాళ్ళు? ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా అనేటువంటి ఈ 4 రాజుల కాలంలో వ్రాయబడింది. ఎంతవరకు? మొదటి అధ్యాయం నుంచి 39 వరకు, 40 అధ్యాయం నుంచి 55 వరకు చెరలో ఉన్నటువంటి కాలం, 56 నుండి 66 వరకు చెర తర్వాత కోరెషు అధికారంలో వ్రాయబడినటువంటి పరిస్థితి. మొత్తం 3 భాగాలు యెషయా గ్రంథం. మొదటి భాగం ఏంటి? 1 నుంచి 39. ఈ 39 అధ్యాయాలు ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా అనే ఈ 4 రాజుల పరిపాలనలో వ్రాయబడింది. 40 నుంచి 55 వరకు శర నేపథ్యంలో శరని ప్రస్తావిస్తూ వ్రాయబడినటువంటిది ఆ 2వ భాగం. ఇక 56 నుంచి 66 వరకు చెరలోంచి బయటకు వచ్చిన తర్వాత మరలా రాజ్యంగా ఏర్పడిన తర్వాత కోరెషు అధికారంలో పరిపాలనలో చెర నివారణ అయిన తర్వాత వ్రాయబడినటువంటి పరిస్థితి. ఇది గుర్తుండాలి. యెషయా గ్రంథం అంటే ఈ 3 భాగాలు గుర్తుంటే మనకు చదువుతున్నప్పుడు అర్థమవుతుంది ఏం చదువుతున్నాం అని. ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా. ఇప్పుడు ఈ 16వ మొదటి వచనంలో చూడండి, రెమల్యా కుమారుడునైన పెకహు ఏలుబడిలో 17వ సంవత్సరం నందు యోధారాజైన యోతాము కుమారుడు అహాజు ఏలనారంభించను. అదే కదా, ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా. యోతాము కుమారుడైన అహాజు ఏలనారంభించను. ఏం చేశాడు మనం చూద్దాం. అంటే ఈ వ్యక్తి మనకు అర్థమైతే మనం యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 21 నుంచి అది అర్థమవుతుంది. దాని బ్యాక్గ్రౌండ్ పునాది. ఈ అహాజు అనేటువంటి రాజు పరమ దుర్మార్గుడు, పరమ నీచుడు. అంటే దేవుడు ఏం చెప్పాడో దానికి పూర్తి భిన్నంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి. ఎంత కిరాతకుడు అంటే చదివినిపిస్తుంది చూడండి. అహాజు ఏలనారంభించినప్పుడు 27 ఏళ్ల వాడై యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. 16 సంవత్సరాలు ఏకగ్రీవంగా పరిపాలించాడు. ఎలా పరిపాలించాడు చూద్దాం. తన పితరుడు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్టు ప్రవర్తించను. అటువైపు అహాబు వాళ్ళు ప్రవర్తించారే, యెజెబెలు, వాళ్ళ పితరుడు ఓమ్రి, వీళ్ళు ప్రవర్తించినట్టు ప్రవర్తించాడు. కానీ యూదా రాజు అంటే దావీదు పరిపాలించినట్టు పరిపాలించాడు. కానీ ఎలా పరిపాలించాడంట? ఇశ్రాయేలు రాజు పరిపాలించాడు. అతడు ఇశ్రాయేలీల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయొచ్చు తన కుమారుని అగ్నిగుండము దాటించను. హేయమైనటువంటి కార్యాలు చేశాడంట. తన కుమారుణ్ణి అగ్నిగుండం దాటించాడు. అగ్నిగుండం దాటించాడు ఇక్కడ రాయబడింది. కానీ ప్రతిలో రాయబడింది ఏంటి అంటే మూల భాషలో
అగ్నిలో దహించాడు అని. మొలేకు ఆరాధన అంటారు. మనం బెన్ హిన్నోము లోయ అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పుకుంటాం. ఆ మొలేకు ఆరాధన ఎలా జరుగుతుంది? ఆ 2 చేతులు ఇలా చాచి ఉంటే ఆ 2 చేతులు బిడ్డలు పెట్టి ఆ కింద మంట వేస్తే ఆ మంటల్లో ఆ బిడ్డ అరుస్తూ ఉంటే దేవుడు నా బిడ్డను తీసుకున్నాడు కాబట్టి మాకు క్షేమం ఉంటుంది ఇక మీదట అనుకునేటువంటి మూర్ఖత్వం. అలాంటి యెహోవా వెళ్ళగొట్టిన ఇతర జనులు చేసిన హేయమైన కార్యాల చొప్పున ప్రవర్తించాడు. తన సొంత బిడ్డని అగ్నిగుండంలో దహించాడు. ఇంక అర్థం చేసుకోండి, సొంత కొడుకుని అగ్నిగుండంలో దహించాడు అంటే ఇక ఎలాంటోడై ఉంటాడు, ఎంత కసాయి కఠినాత్ముడై ఉంటాడు. రాజు ఎలా ఉంటే ఇక ప్రజలు ఎలా ఉండి ఉంటాడు. 4వ వచనం, మరియు అతడు ఉన్నత స్థలముల్లోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించు ధూపం వేయించు వచ్చును. ఈ 4వ వచనం గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మరియు అతడు ఉన్నత స్థలంలోను అంటే బలిపీఠాలు కట్టించాడు. కొండ మీద ఉన్నత స్థలంలోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించు ధూపం వేయించు వచ్చును. పచ్చగా చెట్టు కనపడితే చాలా, అంటే పెద్ద పెద్ద చెట్టు కనపడితే అక్కడ బలిపీఠం కట్టడం, బలులు అర్పించడం. అంతే మనం చూస్తుంటాం. పెద్ద పెద్ద చెట్లు ఎక్కడైనా ఉంటే కనుక వెంటనే ఆ చెట్టు చుట్టూ 4 దారాలు చుట్టి అక్కడేదో పెట్టి అక్కడ ఒక గుడి లాంటిది ఏదో కడుతూ ఉంటుంది కదా. లేకపోతే ఓ చెట్టు మీద జెండాలు పెట్టడము ఏదో చూస్తూ ఉంటాం మనం. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, అక్కడేదో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ మన అహాజ్ చేశారంట అక్కడ యోదయ దేశం. భారతదేశంలో చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఇక్కడ సంస్కృతి అది. మిగిలినటువంటి దేశాల్లో చేయొచ్చు, అక్కడ సంస్కృతి అది. కానీ యోదయ దేశంలో సంస్కృతి అది కాదు. యోదయ దేశాన్ని దేవుడు వారికి ఇస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ దేశాన్ని, వారి ముందర ఉన్నటువంటి 7 జాతులు వారిని వెళ్ళగొట్టి వారి పద్ధతులన్నింటినీ సమూల నాశనం గావించి అటు తర్వాత ఇచ్చాడు. ఎందుకంటే వాటి ఆనవాళ్ళను కూడా మీరు చూడకూడదు అనేటట్టుగా. కానీ అహాజ్ ఏం చేశాడంట, ప్రతి కొండ మీద సమస్తమైన పచ్చని చెట్ల క్రింద బలులు అర్పించు ధూపం వేయించు వచ్చను. ఇలా జరుగుతుంది. అంటే ఇంతవరకు అహాజు వ్యక్తిగతమైన పతనం, నైతిక పతనం, దుర్మార్గమైన ప్రవర్తన. నంబర్ 2, దేశమంతా ఆయన చేసినటువంటి విగ్రహారాధన సంబంధమైన భ్రష్టత్వం. ఇప్పుడు నంబర్ 3, సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడు పెకహును యెరూషలేము మీదకి యుద్ధముకు వచ్చి అక్కడ ఉన్న అహాజు పట్టణమును ముట్టడి వేశారు, కానీ అతన్ని జయింపలేకపోయేది. ఇప్పుడు యుద్ధం వచ్చింది బయట నుంచి. అయితే ఆ యుద్ధం విషయంలో 2 రాజులు కలిసి వచ్చినా సరే అహాజును గెలవలేకపోయారంట. అంటే మనోడు బాగా ఎక్సైజ్ బాడీ, బాగా యుద్ధంలో నైపుణ్యం సాధించినాడు, మంచి తెలివైనడు, భక్తిపరుడు అని కాదు. దీని గురించి మనం యెషయా గ్రంథం 7వ అధ్యాయం వచ్చినప్పుడు చూస్తాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? మొదటి అధ్యాయంలో ఉన్నాం. మొదటి అధ్యాయంలో ఉన్నాం కాబట్టి ఇదే సందర్భం మరలా మనం 7వ అధ్యాయంలో మాట్లాడుకుంటాం. ఆ సందర్భంలోనే కన్యక గర్భవతి కుమారుడు కంటుంది అని ప్రవచనం ఉంది. ఆ సందర్భంలోనే ఆ ప్రవచనం వస్తుంది. కాబట్టి ఆ 7వ అధ్యాయం వరకు దీన్ని పక్కన పెట్టేస్తున్నా. ఎందుకు గెలవలేకపోయారు వాళ్ళు అనేదానికి. మనోడే గొప్పవాడని కాదు. కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు పనికి రాకుండా ఉంటాం, కానీ మన పక్షాన పెద్ద పెద్ద కార్యం చేస్తుంటాడు ఆయన. అప్పుడు మనం నేను ఎంత గొప్పనైతే దేవుడు అంత పెద్ద పని చేశాడు, ఇంత గొప్ప కార్యాన్ని ఇచ్చాయంటే పొరపాటు కాదు. కొన్ని సందర్భాల్లో ఆయన మహిమ పొందడానికి, ఎందుకంటే మనం ఆయన పేరు పెట్టుకున్నాం కదా, ఆయన పేరు పెట్టుకున్నాం కాబట్టి ఆయన పేరు మహిమపరచబడడానికి మన పక్షాన చాలా చేస్తాడు ఆయన. అవన్నీ నేను మంచోడు కాబట్టి చేశాడు అని అనుకుంటే మనకు ఇచ్చిన మహిమ. ఇక్కడ కూడా అహాజ్ రాజు ఎందుకు గెలిచాడు అన్నది 7వ అధ్యాయంలో చూసుకున్నాం. ఇప్పుడు మాత్రం 6వ వచనం, ఆ కాలంలో సిరియా రాజైన రెజీను ఏలతును మరలా పట్టుకుని సిరియనులు వశం చేసి ఏలతులో నుండి యూదా వారిని వెళ్ళగొట్టగా సిరియనులు ఏలతు పట్టణంలోకి వచ్చి కాపులు ఉండదు. నేటి వరకు వారచట్నే ఉన్నారు. ఇట్లుండగా అహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగర సంబంధమైనట్టు సామాగ్రులలో కనబడిన వెండి బంగారం తీసుకుని అష్షూరు రాజునకు కానుకగా పంపే. వీళ్ళిద్దరు యుద్ధానికి వచ్చారు కదా, వీళ్ళిద్దరు యుద్ధానికి రాగానే మనవాడు ఏం చేశాడు?
యెహోవా మందిర సంబంధమైనటువంటి వెండి బంగారాలు అన్నీ పట్టుకొని, అంటే దేనికి కన్నం వేశాడు అనమాట? దేవుని ఆలయానికి కన్నం వేశాడు. మన భాషలో చెప్పాలంటే ఎవరికి ఇవ్వడానికి ఇదంతా? అష్షూరు రాజుకి గిఫ్ట్, మొత్తం అంతా గిఫ్ట్ ప్యాకింగ్ చేశాడు. దేవాలయంలో దేవుడికి సంబంధించినటువంటి ఉపకరణాలని, వెండి బంగారు ఉపకరణాలన్నింటినీ మొత్తం గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఆ రథాల మీద ఎక్కించి ఎక్కడ తీసుకెళ్తారు వీటిని? ఇప్పుడు అష్షూరు రాజు తీసుకుని వెళ్ళి ఆయనకి ఇచ్చి, నా మీదకి 2 రాజులు యుద్ధానికి వచ్చారు, నా దేవుడు నా వైపు చూడట్లేదు, దేవుడు నన్ను రక్షించట్లేదు, కాబట్టి నీవు వచ్చి నన్ను కాపాడు అని కబురు పెట్టడానికి. ఇప్పుడు చూడు మాట్లాడతాడు ఆయన, ఏమని మాట్లాడతాడు? 8వ వచనం, నేను నీ దాసుడను. అవునా? ఎవరు దాసుడు? దేవుని దాసుడు కదా. కానీ నేను నీ దాసుణ్ణి, నీ కుమారుడునై ఉన్నాను. అబ్బా, రాస్తున్న ఉత్తరం చూడండి. నేను నీ దాసుణ్ణి, నీ కుమారునై ఉన్నాను, కనుక నీవు వచ్చి నా మీదకి లేచిన సిరియా రాజు చేతిలో నుండి, ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అష్షూరు రాజు అయిన తెగ్లత్-పిలేసెరు నొద్దకు దూతలను పంపగా. అది విషయం. ఈయన ఎవరి కొడుకంట? యోతాము కొడుకు కాదంట, తిగ్లత్-పిలేసెరు కొడుకంట. నేను నీ కొడుకుని, నీ కొడుకులాంటి నీ దాసుని, నీ కాలుముక్త పాంచిన అన్నాడు అక్కడ. అది ఉత్తునే చెప్పలే, ఈ వెండి బంగారాన్ని ఇచ్చి, కాబట్టి నువ్వు వచ్చి నన్ను రక్షించాలి. మరి యూదయ దేశంలో ఉన్నటువంటి ఆ యెరూషలేము దేవాలయం, ఆ సైన్యములకు అధిపతి యెహోవా ఆయన కదా కాపాడుతున్నది యూదయ దేశాన్ని కంటికి రెప్పలాగా. ఆయన లేడు, ప్రవక్త యెషయా ఉన్నాడు, ఆయన లేడు. తర్వాత మనం చూస్తాం సన్హెరీబు వస్తాడు. ఈ అహాజు తర్వాత ఎవరు వస్తారు? హిజ్కియా వస్తాడు కదా. ఆ హిజ్కియా మీదకి సన్హెరీబు వస్తాడు యుద్ధానికి. అప్పుడు హిజ్కియా దూతల కోసం, అంటే ఇటు బబులోను కానీ లేకపోతే ఇంకో చోటికి దూతలు పంపడం. ఏం చేస్తాడు హిజ్కియా? యెషయా దగ్గర కబురు పెడతాడు. యెషయా పరిస్థితి ఇది, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. ఒక్క బాణం ప్రయోగించబడకుండా, ఒక కత్తి దూయకుండానే 185,000 మందిని పడుకోబెడతాడు ఉదయానికి దేవుడు. తర్వాత సన్హెరీబు పారిపోతాడు తన సొంత దేశానికి. అక్కడ తన దేవతకు మొక్కుతూ ఉంటే 2 కొడుకులు వచ్చి ఆయన చంపి వాళ్ళు పారిపోతారు, సర్వనాశనం. కానీ ఇక్కడ అహాజ్ ఏం చేస్తున్నాడు అంటే అష్షూరు రాజు కబురు పెట్టాడు. ఇంతవరకు ఏంటి? యుద్ధం పడినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించలేదు. మొదటిగా వ్యక్తిగతమైన నైతికమైన పతనం, దుర్మార్గమైన ప్రవర్తన. నంబర్ 2 దేశమంతా విగ్రహారాధన. నంబర్ 3 యుద్ధం వచ్చినప్పుడు ఇతర రాజ్యాల మీద ఆధారపడ్డాడు కానీ దేవుడి మీద ఆధారపడడం కానీ, ప్రవక్తల మీద ఆధారపడడం కానీ, ప్రార్థన చేయడం కానీ ఏమీ చేయలేదు. ఇప్పుడు నంబర్ 4 ఏంటంటే 10వ వచనం, రాజు అయిన అహాజు అష్షూరు రాజైన తెగ్లత్-పిలేసెరును కలుసుకున్నట్టుగా దమస్కు పట్టణానికి వచ్చి, ఆయన వచ్చాడు కదా యుద్ధం చేయడానికి, కాబట్టి ఆయన కలుసుకోవడానికి వెళ్ళాడంట. దమస్కు పట్టణానికి వచ్చి దమస్కు పట్టణం ముందు ఒక బలిపీఠమును చూసి దాని పోలికను, మచ్చును, దాని పని విధమంతయు యాజకుడైన ఊరియాకు పంపెను. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన అహాజు దమస్కు పట్టణం నుండి పంపించిన మచ్చులకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన అహాజు దమస్కు నుండి తిరిగి రాకముందే సిద్ధపరిచెను. ఇంతవరకు ఏం రాయబడుతుంది? దేవుని ఆలయంలో ఉన్నటువంటి బలిపీఠాన్ని తీసివేసి దమస్కులో చూసిన సుందరమైనటువంటి బ్రహ్మాండమైన బలిపీఠాన్ని కట్టించుకున్నాడు. కానీ దేవాలయంలో ఉన్న బలిపీఠం, దాని కొలతలు కానీ, దాని రూపం కానీ, దాని ఎత్తు కానీ, వెడల్పు కానీ అంతా ఇచ్చింది ఎవరు? దేవుడు. కానీ ఈయన దేన్ని చూశాడంటే దమస్కులో అన్యులు కట్టుకున్నటువంటి బలిపీఠాన్ని చూశాడు. అంతేనా? అన్యులు కట్టిన బలిపీఠాన్ని చూసుకొని ఆ బలిపీఠాన్ని ఇక్కడ పంపిస్తే ఊరియా అనేటువంటి యాజకుడు అలాంటి బలిపీఠాన్ని కడితే ఈయన వచ్చి అక్కడ బలులు అర్పిస్తున్నాడు. తర్వాత మీరు మిగిలినటువంటి భాగాన్ని కూడా చూస్తే ఆయన ఏమేమి చేశాడు, మందిరాన్ని ఎంత ప్రస్తుత పెట్టించాడు అన్నది చిట్టా అంతా వ్రాయబడింది. ఇదంతా ఏంటి? ఇంతకీ మొత్తం యూదయ దేశం దేవునికి వ్యతిరేకంగా తిరిగింది, రాజు వ్యతిరేకంగా తిరిగాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. అయ్యో, నమ్మకమైన నగరము
వేశ్య ఆయనే. ఎవరు ప్రారంభిస్తున్నాడు విషయం? అయ్యో అంటే, అయ్యో అంటే ఎప్పుడు ప్రయోగిస్తున్న పదం? అయ్యో అనేది చాలా ప్రమాదానికి సంబంధించినటువంటి పదం. అయ్యో అయ్యో నమ్మకమైన నగరము ఏమైందంట? వేశ్య ఆయనే. నమ్మకమైనటువంటి నగరం. అంతకుముందు దావీదు పరిపాలించినప్పుడు ఎంత నమ్మకమైన నగరం అది, ఎంత దేవుడు గణపరచబడినటువంటి నగరం అది. సొలొమోను పరిపాలన ఎంత నమ్మకమైన నగరం అది. మిగిలినటువంటి రాజుల పరిపాలన ఎంత నమ్మకమైన నగరం అది. ఇప్పుడు నమ్మకమైన నగరం వేశ్య అయింది. ఎందుకైంది వేశ్య? వేశ్య అంటే తెలుసా మీకు? వేశ్య అంటే భర్తను పెట్టుకొని ఇంకో పురుషుడి దగ్గరికి వెళ్తే ఏమంటారు? ఆ స్త్రీని వేశ్య అని పిలుస్తారు కదా. ఇప్పుడు అహాజు ఏం పని చేశాడు? సైన్యములకు అధిపతి అయిన యెహోవాను పెట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అష్షూరు రాజు దగ్గరికి వెళ్ళాడు. నేను నీ దాసుణ్ణి, నీ కుమారుణ్ణి, నన్ను రక్షించాలి. వేశ్య కాదా నమ్మకమైన నగరం? వేశ్య కాలేదా? అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయనే. అది న్యాయంతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించను. ఎప్పుడు? అంతకుముందు రాజులు పరిపాలన చేస్తున్నప్పుడు దాంట్లో న్యాయం ఉందంట, దాంట్లో నీతి నివసించిందంట. యెరూషలేం, జెరూషలేం, రెండు పదాలు కలయిక. జెరూషలేం. షాలేము రాజు మనం ఆదికాండం 14వ చూస్తాం. మొదట నీతికి రాజని, సమాధానానికి రాజని అర్థం కదా. నీతి సమాధానాలతో కూడుకున్నటువంటి పట్టణం అది. అందుకని జెరూషలేం, జెరూసలేం అని పెట్టారు దాని పేరు. షలోం అంటే కదా. షలోం అంటే సమాధానం, శాంతి అని కదా. జెరూసలేం అంటే అది సమాధానకరమైనది, శాంతికరమైనది. ఒకప్పుడు అది న్యాయంతో నిండి ఉంటుందంట, నీతి దాంట్లో నివసించిందంట. మరి అంతే కదా, నీతి న్యాయాలు ఉంటేనే కదా సమాధానం ఉంటుంది. నీతి సమాధానం ఉండాలి అంటే అక్కడ ఏముండాలి? న్యాయం ఉండాలి, నీతి ఉండాలి. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపుతున్నారు. రాజే కన్న బిడ్డని అగ్నికి ఆహుతి చేస్తే ఇక మిగిలినటువంటి ప్రజలు ఎలా ఉంటారు? పిల్లలు చంపడమో, మనుషులు చంపుకోవడం చిన్న విషయం అవుతారు. బయట వాళ్ళని మీరు చూడండి, కషాయంలు ఉంటారు. ఆ కషాయతనం చేసేది ఎందుకు అంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి కదా. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద బోండాలు రౌడీలు ఉంటారు. ఎవరిని కాలు తీయమంటే కాలు తీస్తారు, చేయి తీయమంటే తీస్తారు, చంపేమంటే చంపేస్తారు. డబ్బు తీసుకొని ఏ పని చేస్తారు, కిరాతకం పని. ఎందుకు డబ్బు సంపాదిస్తున్నారంటే మరలా తీసుకొచ్చుకొని ఇంట్లో పిల్లలు పోషించుకుంటూ ఉంటారు. ఎంత కిరాతకుడైనా సరే బయట ఏదో చేసి లోపల పోషించుకుంటాడు కదా. కానీ ఇక్కడ రాజే సొంత బిడ్డను చంపాడంటే ఇక వీడు ఎవరినైనా చంపుతాడు. మిగిలినటువంటి జనులు, ఇప్పుడు రాజు బిడ్డని బలి అర్పించాడు మోరేకు దేవుడికి. దాని అర్థం ఏంటి తెలుసా? మీరు కూడా ఇలాగే చేయండి అని. ఎక్కడైనా తిరునాళ్ళు జరుగుతుంది అనుకోండి, ఆ తిరునాళ్ళని ఎవరు ప్రారంభిస్తారంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో వస్తాడు. ఆయన ఫస్ట్ అక్కడ ప్రారంభిస్తాడు దాన్ని. దాని అర్థం ఏంటి తెలుసా? ఇక మీరంతా ప్రారంభించండి. ఆయన వస్తాడు, ఏదో చేస్తాడు, బలి అర్పిస్తాడు, ఓకే నమస్కారం పెట్టుకుంటాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఇంకా అందరూ వరుస పెడితే 3 రోజులు 4 రోజులు తిరునాళ్ళు ఉంటుంది కదా. ఇది జరిగే పద్ధతి. అలాగే రాజే వచ్చి తన బిడ్డను అర్పించినప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ బిడ్డను కూడా తీసుకొచ్చి అర్పిస్తారు మొలేకు దేవుడికి, దేవతకి. అలా బిడ్డలనే చంపుకునే వీళ్ళకి ఇక మనుషులను చంపడం పెద్ద విశేషం అస్సలు కాదు. అది అంటున్నాడు చూడండి, అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయనే, అది న్యాయంతో నిండి ఉండేది, నీతి దాంట్లో నివసించను. ఇప్పుడైతే నరహంతకులు దాంట్లో కాపురం ఉన్నారు. ఇక 22వ వచనం చూడండి, నీ వెండి మస్తాయను, నీ ద్రాక్షరసం నీళ్లతో కలిసి చెడిపోయాను. ఏంటి పోలిక అంటే, వెండి చూసారా తెల్లగా ఉంటుంది, నిగనిగలాడుతూ ఉంటుంది వెండి. దాంట్లో ఏం కలిసిందంట? మస్ట్ అయిపోయిందంట వెండి. నీ ద్రాక్షరసం నీళ్ళతో కలిసి చెడిపోయాడు. అంటే
నీ దేశంలో విలువలు చెడిపోయాయి, కల్తీ అయిపోయాయి. తెల్లగా ఉండాల్సిన వెండి మస్టులాగా మారితే ఎలా ఉంటుందో నీ పట్టణంలో కూడా, నీ దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు. ద్రాక్షరసంలో నీళ్లు కలిసినప్పుడు ఎలా చెడిపోతుందో అలాగే అయింది నీ పరిస్థితి అని అంటున్నాడు. పోలిక, వెండి లాంటి నీవు మస్టులాగా అయిపోయావు, ద్రాక్షరసం లాంటి నీవు నీళ్లు కలిసి చెడిపోయినటువంటి ద్రాక్షరసంలాగా కుళ్ళిపోయావు అని చెప్తున్నాడు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు 23వ వచనం. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచం కోరుదురు, బహుమానం కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయం తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. ఇది యంత్రాంగం, అధికార యంత్రాంగం, పరిపాలన యంత్రాంగం ఎలా తయారైందంటే నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు. మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అధికారుల దగ్గరికి పరిగెడతాం, కానీ అధికారులు ఎలా ఉన్నారంట? ద్రోహులు, దొంగల సహవాసులు. చాలా సందర్భాల్లో, నేను చూసినటువంటి కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగిందనుకోండి, కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. ఎందుకు వెళ్తారు చెప్పండి? ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, వాళ్ళ ఎంక్వైరీకి రావడం, వాళ్ళు వచ్చి మరలా కోర్టుకు రాయడం, కోర్టుకు తిరగడం, ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఏదైనా వస్తుంది, మనకి ఏదైనా పోగొట్టుకుని తగ్గుతుంది అనేటువంటి నమ్మకం ఉండదు. చాలా సందర్భాల్లో న్యాయం జరిగినా కొన్ని సందర్భాల్లో ఇది ఉండదు. మరలా అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు రావాలి, మనం వెళ్ళాలి, పిలిచినప్పుడల్లా వెళ్ళాలి, అక్కడి నుంచి కోర్టుకి వెళ్ళాలి, తిరగాలి, పనులన్నీ పక్కన పెట్టుకోవాలి. పోయింది ₹1,00,000 అయితే అంత కోర్టు అంతా అయిపోయేంత వరకు ఇంకా 4 పోతుంది. అవసరమా అనేటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళి మరలా మనం ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలి, చాలా ఉంటాయి కదా. అంటే వ్యవస్థ మీద నమ్మకం లేక కొంతమంది అంత దూరం వెళ్ళరు. సరే పోతే పోయింది, దేవుడు ఇలా నిర్ణయించాడు అనేటట్టుగా కొద్ది రోజులు బాగా వదిలిపెట్టేసుకుంటారు, వెళ్ళరు కొంతమంది. చాలా మటుకు వ్యవస్థలు ఇలాగే ఉన్నాయి. న్యాయం జరుగుతుంది, మనం అనుకున్నది జరుగుతుంది అనే పరిస్థితి లేదు. చూడండి, నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు. చాలా మట్టుకు మనం ఏదైనా పని జరిగించుకోవాలంటే డబ్బు లేకపోతే పని జరగట్లేదు, డబ్బు లేకపోతే పని జరిగే పరిస్థితి లేదు. ఈ ప్రారంభం దగ్గర నుంచి చివరి దాకా ప్రతి వ్యక్తికి డబ్బు చదివింపులు ఇచ్చుకుంటూ పోతేనే పని అవుతుంది. నాకు తెలిసి అందరికి బాగా అనుభవం ఉంటుంది. పొరపాటున ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకోండి, ల్యాండ్ రిజిస్ట్రేషన్, మనదే ల్యాండ్, మనదే భూమి, మనమే కొన్నాం, కానీ ఆ రిజిస్ట్రేషన్ అయిపోయేటప్పటికి అసలు పెద్ద తలనొప్పి, అది కాదు, జరగదు, చాలా బాధ అనిపిస్తుంది. గవర్నమెంట్ సంస్థలకు వెళ్ళాలి అంటే భయం అనిపిస్తుంది మనకి. పని జరగదు, మన పని పనిచేయటం, వాళ్ళు ప్రవర్తించే విధానం జరగవు పనులు చాలా మటుకు. అందుకనే మనకి స్పందన అని, గ్రీవెన్సెల్ అని, ఎందుకంటే మీ సమస్యలు పరిష్కరించడానికి మేమున్నాం అనేటట్టుగా ఇంకొన్ని కార్యక్రమాలు. అక్కడ వెళ్తే జరుగుతుందనే నమ్మకం ఉందంటే ఏమో కొన్ని సందర్భాలు అక్కడ కూడా. నేను ఒకసారి గ్రీవెన్సెల్కి వెళ్ళాను, స్పందన అనే కార్యక్రమానికి వెళ్ళాను, ఒక పని మీద వెళ్ళాను. వెళ్తే నాకు నంబర్ ఇచ్చారు, పలా దగ్గర కూర్చోమన్నారు. అక్కడికి వెళ్ళాను. ఒక ఆవిడ వచ్చింది, పక్కన కూర్చుంది. నాయన ఏం పని మీద వచ్చావు? అమ్మ పలానా పని మీద. ఆవిడంది, జరగదు నాయన నీకు. అదేంటమ్మా అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నావు అంటే, ఆవిడ దగ్గర ఉన్న స్లిప్పులు ఇంత కట్ట బయటికి తీసిదో, ప్రతిసారి వచ్చాను, ఇదిగా నంబర్ ఇక్కడ అంటే ఇంత కట్టు ఉంది ఆవిడ దగ్గర. ప్రతిసారి ఆవిడకి ఇచ్చినటువంటి నంబర్లు, టోకెన్ నంబర్లు అవన్నీ యథావిధిగా ఇక్కడికి వెళ్ళడం, ఆ చెప్పడం, మరలా ఇంటికి వెళ్ళడం, మరలా రావడం, ఇదే పని తిరుగుతుంది ఆవిడ. మనం చూసినప్పుడు కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి కోర్టులలో, కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. మొన్న ఒక తీర్పు వచ్చింది మన దేశంలో అనుకుంటాను,
ఆ వ్యక్తి మీద కేసు పెట్టారు. కేసు పెట్టిన దాదాపు 8 సంవత్సరాలు మరి 18 సంవత్సరాలు తెలియదు, 18 సంవత్సరాలు తీర్పు వచ్చింది. ఏమన్నా తెలుసా? నిర్దోషి అని. ఈ 18 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఆ వ్యక్తి. 18 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 18 సంవత్సరాల తర్వాత కోర్టు ఏమని తీర్పిచ్చింది? సాక్ష్యాధారాలు పరిశీలించడం ఏమట ఈ వ్యక్తి నిర్దోషి అని కేసు కొట్టేస్తున్నాడు. వయసులో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళాడు, 18 సంవత్సరాలు బయటకు వచ్చాడు. కన్ను సరిగ్గా కనిపించట్లే, చెవులు సరిగ్గా వినిపించట్లే, సరిగ్గా నడవలేకపోతున్నాడు, సరిగ్గా తినలేకపోతున్నాడు, ఆరోగ్యం అంతా పోయింది, షుగరు, బీపీ, అల్సర్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఏమని తీర్పు వచ్చింది? నిర్దోషి. ఏం చేయాలి ఆ వ్యక్తి? ఎందుకు పనికొస్తాడు ఆ వ్యక్తి? ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా మనం తిరిగితే, మొత్తం ప్రపంచంలో తిరిగితే దారుణాతి దారుణమైనటువంటి సంఘటనలు, ఏడుపు వస్తుంది. అలాంటి సంఘటనలు ఉన్నాయి. ఎందుకు ఇదంతా? మనిషికి న్యాయం చేయాలి అనే ఆ పారదర్శకత లేని కారణం చేత నాకేంటి, ఎవడెట్టుపోతే నాకేంటి అని అనుకునేటువంటి వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా చాలా మట్టుకు ప్రపంచవ్యాప్తంగా జైళ్ళల్లో మగ్గిపోతున్న వాళ్ళు ఎక్కువ శాతం మంది నిర్దోషులు అని ఒక సర్వే. చాలా మట్టుకు ఎక్కువ శాతం మంది. ఎందుకంటే వారికి వాదించుకోవడానికి కావాల్సిన డబ్బు లేదు, వారి పక్షాన్ని వాదించే వాళ్ళు లేరు, వారి పక్షాన్ని న్యాయం తీర్చాలనేటువంటి వ్యక్తులు లేరు. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అంటే వేరే ప్రాంతంలో. ఆ ఊరిలో ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఏదో దొంగతనం జరుగుతుంది. దొంగతనం జరిగితే నేరుగా వచ్చి ఆ ఊరిలో ఎంక్వైరీ చేయలే, ఆ ఊరికి 10 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి వేరే 4 తీసుకుని వెళ్ళిపోగానే వెళ్ళిపోయారు. బాగా వాళ్ళకి 3rd డిగ్రీ ప్రయోగించారు. ఏంటంటే జరిగిన తర్వాత ఆ వ్యక్తి మాట్లాడుతున్నారు, అన్న ఏమైంది అంటే వాళ్ళ దగ్గర దొంగతనం జరిగింది. మరి అక్కడ ఎంక్వైరీ చేయకుండా మిమ్మల్ని తీసుకెళ్లారంటే మా కులం అన్నది. ఏ కులం అంట? ఈ కులం అంటే వీళ్ళు దొంగతనం చేస్తారు అనేటట్టుగా ముద్ర. వీళ్ళని తిట్టినా కొట్టినా వీళ్ళు లోపలేసినా వీళ్ళు అడిగేదానికి లేదు, ఎందుకంటే వీళ్ళు చదువు రాదు వీళ్ళకి, వేలు ముద్ర వేసుకునే వాళ్ళు కాబట్టి ఆ చట్టాలు తెలియదు, ఆ కేసులు తెలియదు, ఆ పంచాయతీలు తెలియదు. అధికారం మనకున్నది దేనికి అంటే అభాగ్యులను, తెలియని వాళ్ళని, అమాయకులను రక్షించడానికి, కాపాడటానికి, దోషుల్ని శిక్షించడానికి, నిర్దోషుల్ని తప్పించడానికి. కానీ ఇప్పుడు అధికారాన్ని దేనికి వాడుతున్నారంటే ఎక్కువ శాతం మంది నిర్దోషులను ఇరికించి దోషుల్ని బయటికి తీసుకొచ్చుకునేదానికి. అది ఈరోజు జరుగుతున్నది. దాన్ని రాస్తున్నాడు చూడండి. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు. వారందరూ లంచం కోరుదు, బహుమానముల కొరకు కనిపెట్టుదు, తండ్రి లేని వారి పక్షమున న్యాయం తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యమును విచారించరు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వ్యవస్థ అలాగే ఉంది. ఇది యోదయ దేశంలో జరుగుతున్న సంఘటన. ఇది మీరు ప్రపంచంలో 196 దేశాల్లో ఎక్కడ నిలవబడి చదివినా, ఇప్పుడు నేను ఇదే లేఖన భాగాన్ని అమెరికాలో చదువుతున్నాను అనుకోండి, అరే వీడేంటి మా దేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటారు వాళ్ళు. దీన్నే తీసుకుని వెళ్ళి యూరోప్లో చదివాను అనుకోండి, ఇదేంటి మా దేశం గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటారు వాళ్ళు. ఇది తీసుకుని వెళ్ళి ఇండోనేషియాలో చదివాను అనుకో, ఫిలిప్పీన్స్లో చదివాను అనుకో, లేకపోతే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, అండమాన్ దీవులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చదివాను అనుకో, ఇదేంటి మా గురించి చెప్తున్నారు అనుకుంటారు. ఎందుకంటే అన్ని దేశాలు అలాగే ఉన్నాయి. మానవుడు ఎక్కడుంటే అక్కడ పాపం పేట్రేగిపోతుంటుంది అంతే. ఎక్కడ మనిషి చుట్టూ దరిదాపుల్లో లేకుండా అన్ని జంతువులు ఉండి అక్కడ చదివితే మాత్రం ఓహో ఇది మాకు సంబంధించిన కాదులే ఉంటాయి ఆ జంతువు. మనిషి ఉన్నాడా, ఇదేంటి మా గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటాడు. ఎందుకని అందరూ అలాగే ఏడ్చారు. భారతదేశంలో అయితే మిగతా దేశాలు కాదు, ఎక్కడ ఈ వచనాన్ని చదివినా ఇది మాదే, మా గురించే మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు అంతే. ఎందుకని అందరూ వాడుతుంది అలాగే అధికారాన్ని. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు. దొంగ ఏం చేస్తాడు? ఎంతసేపు ఉన్నా దోచుకోవడానికే ప్రయత్నం చేస్తాడు.
ఈరోజు అధికారులు ఏం చేస్తున్నారు? దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రతి చోట. వారందరూ లంచం కోరుదురు. లంచం లేకుండా ఒక్క సంతకం పెట్టించుకొని చూడండి, చూద్దాం. నేను చాలా సందర్భాలు చెప్పాను. మా దూరం బంధువు ఒక ఆయన, ఇప్పుడు ఆయన లీడర్ చనిపోయాడు. ఆయన పనిచేసేది ఏం పని అంటే గుమస్తాపని. గుమస్తాపని అంటే పెద్ద వాల్యూ లేదు కదా. ఆయన ఫైళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టడానికి, అంటే చాలా ఫైల్స్ ఉంటాయి, ఆయన బుద్ధి పుడితే తీసుకుని వెళ్తా, లేదా లేదు. అది కూడా అక్కడ గేట్ దగ్గర కూర్చొని ఈగలు దొరుకుంటూ ఉంటాడు, సిగరెట్ తాగుతుంటాడు తప్ప లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి వాటిని తీసుకుని అక్కడ ఇద్దామనేది ఉండదు. అలా ఆ ఫైళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టేదానికి ఆయన సంతకం పెడతలేదు, దేవుడేరు. ఫస్ట్ తీసుకుని వెళ్ళడానికి ఏం చేయాలి? ఇంటికి నాటుకోళ్ళు, మేకపోతులు, స్వీట్ బాక్సులు ఇలా వచ్చాయి ఇంటికి. చేసేది ఏం పంటరా అంటే గుమస్తా పని. ఈ నాటుకోడి పుంజు ఇంత పెద్దది ఎందుకు వచ్చిందంటే, నా ఫైల్ని ఒకసారి తీసుకుని వెళ్ళు అని. కొన్ని నాటుకోడి తీసుకున్నాడు కదా, ఫైల్ని ఏమైనా తీసుకుని వెళ్తాడంటే తీసుకోడు, కోసుకొని తింటాడు. మరుసటి ఆ గేట్ దగ్గర కూర్చొని పళ్ళు కొట్టుకుంటూ ఉంటాడు. మళ్ళీ మరుసటి రోజు సాయంకాలం పొట్టేలో పాటు తీసుకుని రావాలి, అది గుర్తుకు రావడానికి. ఓహోహో నేను నాటుకోడి అందుకే కదా అని. ఎప్పుడు నాన్ వెజ్ ఉండేది, ఎప్పుడు స్వీట్ బాక్స్ ఉండేది, ఎప్పుడు ఇంటి నిండా మంచి మంచి గిఫ్ట్ ఉండేది. ఇప్పుడు లేడు, ఆయన చనిపోయాడు. నాకు అనిపించింది గుమస్తానే ఈ రేంజ్లో ఉంటే మరి సంతకం పెట్టి ఆయన. ప్రతి చోట పరిస్థితి ఇలాగే ఉంది ప్రపంచం అంతటా. వారందరూ లంచం కోరుదురు, బహుమానం కొరకు కనిపెట్టుదురు. ఓకే, నేను సంతకం పెడతాను, నాకేంటి? నీకు జీతం ఇవ్వరా? పొరపాటు నన్ను చూడండి. సరే సంతకం పెడతాను, ఏంటి మరి అని అంటాడు. ఏంటి సార్ నీకు జీతం రాదా అనండి ఒకసారి. జీవితంలో పని జరిగితే నన్ను వచ్చి అడగండి. ఏంటబ్బా సంతకం పెడతాను, 60 లక్షలు లోన్ శాంక్షన్ అవుతుంది, ఏంటి మరి అంటాడు. ఏంటి సార్ ఏంటి అంటారు? ఏంటి నీకు జీతం రాదా అనండి. అంతే. నీ జీవితంలో తలకిందులుగా తప్పని చేసినా ఆ పని జరగదు. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, మళ్ళీ సిల్లీ క్వశ్చన్లు అడుగుతారు. అన్నింటికి మనం ఏం సమాధానం చెప్పాలి? నవ్వు రాకుండా నవ్వుతూ సార్ 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 అంటూ ఉంటారు. పొర్రపాటున సీరియస్గా పేసి పెట్టామా ఫినిష్, ఇక జరగదు. అంటే నేను జోకేస్తే నవ్వవా? వాడు ఈగో హట్ అవుతుంది. కానీ ఆ జోక్ ఎలా ఉంటుంది? పరమ దారుణాతి దారుణం ఉంటుంది ఆ జోకు. నవ్వు రాదు, ఎందుకంటే ఇంట్లో వేయలేడు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడ చూపెడతా ఉంటాడు. మనకు నవ్వు రాకపోయినా నవ్వాలి, అది నచ్చకపోయినా తలొప్పాలి. వాడు ఏం చెప్పినా సరే సార్ 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 అనాలి. ఆ కాసేపు వాడి ఈగో సాటిస్ఫై చేయాలి. పొర్రపాటున సీరియస్ ఫేస్ పెట్టి నేను అలా నవ్వను, నేను అలా ఉండను అనేటట్టు బిల్డప్ ఇచ్చామనుకో, జీవితంలో పని జరగదు. సీఎం వచ్చి చెప్పినా సరే ఆ పని జరగదు, అంతే. ఇది 2700 సంవత్సరాల క్రితం రాసినటువంటి మాట ఈ రోజుకి మన కళ్ళెదురు కనపడుతుంది. ఎక్కడే కాదు, ప్రపంచం అంతా కనపడుతుంది. మనిషి ఇంత దారుణాతి దారుణంగా మారిపోయాడు. ఒకవేళ మిగిలినటువంటి దేశాల్లో ఎలా ఉంది అంటే అర్థం ఉంది. కానీ యోదయ దేశంలో ధర్మశాస్త్రం ఉంది కదా, దేవుని ఆలయం ఉంది కదా. అంతకంటే ముందు దావీదు లాంటి రాజులు పరిపాలన చేశారు కదా. మరి అక్కడ ఇలాంటి అన్యాయం పరిపాలించడం ఏంటి? నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచం కోరుదురు, బహుమానం కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయం తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యం విచారించరు. తండ్రి లేకుండా అనాథలు ఉంటారే, అనాథల పక్షంగా న్యాయం తీర్చరంట. అక్కడ వెళ్ళి మా నాన్న ఫలానా అని చెప్తే అప్పుడు వాడికి న్యాయం జరుగుతుంది. కానీ నాకు అమ్మా నాన్న లేరు, అనాథని అంటే అయ్యో పాపం అనే పరిస్థితి లేదు. విధవరాండ్ర పక్షముగా న్యాయం తీర్చరు, వ్యాజ్యం విచారించరు. 24వ వచనం, కావున ప్రభువును ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును. బలిష్ఠుడు అనే మాట ఎందుకు వాడబడింది? మీరు బలము లేని వాళ్ళని, విధవరాండ్రని, అనాథల్ని
ఏం చేస్తున్నారు? దోచుకుంటున్నారు కదా. బలహీనులు దోచుకుంటున్నారు కాబట్టి ఇశ్రాయేలు బలిష్ఠుడు అని మాట్లాడుతున్నాడు. పేదవానికి అప్పిస్తానంట, పేదవానికి అప్పిస్తానంట, యెహోవాకు అప్పించువాడు అని రాయబడింది సామెతల గ్రంథంలో. ఎవరైనా కనుక పేదవాడిని వెక్కిరిస్తారంట, యెహోవాను వెక్కిరించినట్టంట, వారి సృష్టికర్తను వెక్కిరించినట్టంట. ఒకవేళ అన్యాయం చేయాలి అనుకుంటే కనుక, అంటే అన్యాయం చేస్తే ఖచ్చితంగా తోలు తీస్తాడు ఆయన. అయితే ఇక తప్పదు, నాకు అన్యాయం చేయకపోతే నిద్రే రాదు, అన్యాయం చేయకపోతే నాకు అసలు ముద్దే దిగదు అనేంత పరిస్థితి ఉంటుంది కదా. పేదవాడిని, దిక్కు లేని వాళ్ళని, అభాగ్యం వదిలిపెట్టి బాగా ఉన్నోళ్ళకి అన్యాయం చేశారనుకో కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ పేదవాళ్ళని, బలహీనుల్ని, దిక్కు లేని వాళ్ళ విషయంలో తేడా జరిగితే కనుక ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాడు. ఎందుకని? వాళ్ళకెవరు లేరు కాబట్టి. దావీదు మహాచక్రవర్తి ఊరియా విషయంలో తప్పు చేశాడు. చెప్పుకునేదానికి, న్యాయం తీర్చుకునేదానికి, మొరపెట్టుకునేదానికి ఎవరు లేరు. ఒక సైనికుడు అంతే, ఈయన చక్రవర్తి, మొత్తం ఈయన చేతిలో ఉంది కదా. ఎవరు స్పందించారు? ఇశ్రాయేలు బలిష్ఠుడు స్పందించాడు, తోలు తీసేశాడు అంతే దావీదుకి. కాబట్టి బీదల విషయంలో తేడా జరిగితే, నాబోతు విషయం అన్యాయం జరిగింది, అహాబును వదిలిపెట్టాడు, యెజబెల్ని వదిలిపెట్టాడు. కాబట్టి బీదల్ని వెక్కిరించేవాడు తీసుకుని వెళ్ళండి. బీదలను వెక్కిరించే వాళ్ళు వారి సృష్టికర్తను వెక్కిరించే వాళ్ళతో సమానం. ఎవడైనా బీదకి సహాయం చేస్తే సృష్టికర్తకు అప్పిచ్చే వారితో సమానం. ఇది సామెతల్లో జ్ఞానైన సులభం చెప్తాడు. కావున ప్రభువును, ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును, సైన్యములకు అధిపతియునకు యెహోవా ఈలాగున అనుకొనుచున్నాడు. ఆహా, నా శత్రువులను గూర్చి నేను ఇకను ఆయాసపడను, నా విరోధుల మీద నేను పగ తీర్చుకుందును అని అంటాడు. ఇక రెండు విషయాలు రాయబడ్డాయి. ఆహా, నా శత్రువులను గూర్చి నేను ఇకను ఆయాసపడను. ఎవరికి రాయ శత్రువులు? ఎవరు అంటే బయట ఉన్నటువంటి బబులోను కానీ ఇలాంటి వ్యక్తులు ఉన్నారే, వాళ్ళు శత్రువులు. ఇంతకు ముందు వీళ్ళు కనుక న్యాయంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళని గురించి పట్టించుకునేవాడు. నా దేశం మీదకి రావడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారనేట్టుగా పట్టించుకునేవాడు. ఇప్పుడేంటి వీళ్ళు దారి తప్పారు కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. ఇకపోతే రెండవ దాంట్లో, నా విరోధుల మీద నేను పగ తీర్చుకుందును. ఈ విరోధులు ఎవరు? యూదులు. వీళ్ళు విరోధులు అయ్యారు, శత్రువులను అయినా పట్టించుకోవడం మానేశారు. వీళ్ళని వదిలిపెట్టేశాడు, వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఇదంతా? మీరు చెడిపోయారు, వెండి లాంటి మీరు మస్తు అయిపోయారు, ద్రాక్షరసం లాంటి మీరు నీళ్ళతో కలిసి చెడిపోయారు, అన్యాయంతో కలిసి చెడిపోయారు. 25వ వచనం, నా హస్తము నీ మీద పెట్టి క్షారం వేసి నీ మస్టును నిర్మలం చేసి నీలో కలిసిన తగరమంతయు తీసివేసేదను. ఇది కొలిమికి సూచన. కొలిమి. నా హస్తము నీ మీద పెట్టి, ఆయన హస్తం వాళ్ళ మీద పెట్టడం అంటే ఏంటంటే ఆయన దహించు అగ్ని. దేవుడు ఎవరంటే రోషం కలిగిన దేవుడు, భయంకరుడైన దేవుడు, దహించు అగ్ని, జీవం కలిగిన దేవుడు ఆయన. నా హస్తం నీ మీద పెట్టి క్షారం వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిసిన తగరం అంతయు తీసివేస్తాను, కాల్చి పడేస్తాను నిన్ను అని అంటున్నాడు. పాత రోజుల్లో చాకలి వాళ్ళు ఈ క్షారం వేసి ఉడకబెట్టేవాళ్ళు, బట్టలను బాగా ఉడకబెట్టి ఉతికేవాళ్ళు కదా. ఎందుకంటే పోవాలి, మస్ట్ అంతా పోవాలంటే ఉడకబెట్టి ఉతికేవాళ్ళు. అంటున్నాడు చూడండి, నా హస్తం నీ మీద పెట్టి క్షారం వేసి నీ మస్టును నిర్మలం చేసి నీలో కలిసిన తగరం అంతయు తీసివేస్తాను. తగరం అంతా బావాలంటే ఏం చేయాలి? మామూలుగా కాల్చకూడదు, విపరీతంగా వేడి చేయాలి, కరిగించేయాలి మొత్తం అంతా. ఎంత కరిగిస్తే అంత తెల్లగా తయారవుతుంది. అంత కలిసిన తగరం. 26వ వచనం, మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించేదను. అప్పుడు నీతి గల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.
మీరు చూడండి, చరిత్రలో పదే పదే ఎప్పుడైతే భ్రష్టత్వం ఎక్కువ అవుతుందో అప్పుడు ప్రవక్తలు దాన్ని తగలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, దాన్ని శుభ్రం చేసేటువంటి ప్రయత్నం. ఎప్పుడు కూడా ఈ దుర్మార్గాన్ని ప్రవక్తలు ఒప్పుకోలే, అపోస్తులు ఒప్పుకోలే. అపోస్తులు ఎందుకు 14 పత్రికలు రాశారు అంటే సంఘంలోనికి ఈ మస్టు తగరం ప్రవేశించింది కాబట్టి సంఘాన్ని మరలా పవిత్రం చేయడానికి పత్రికలు రాశారు, దాన్ని తీసివేయడానికి. కానీ ఈరోజు 2025లో పరిస్థితి ఏంటంటే ఎవరు ఏం చేసినా ఇంకెవరు ప్రశ్నించకూడదు, అలా అయిపోయింది. మనకెందుకు లేనుకునే పరిస్థితి అయిపోయింది, పక్క వ్యక్తులతో మనకెందుకనే పరిస్థితి కాదు. దేవుని ప్రవక్త, అపోస్తలుడు, దైవజనుడు ఏం చేస్తాడు అంటే ఎప్పటికప్పుడు ఆ తగరాన్ని తీసివేస్తూనే ఉండాలి, ఆ మస్టును తీసివేస్తూనే ఉండాలి. పరిచర్య అంటేనే అది. పరిచర్య అంటే పరిచర్య అంటేనే దీన్ని అంతని తొలగించడం పరిచర్య. ఒక వైద్యుడి పని ఏంటంటే తన దగ్గరకు వచ్చినటువంటి రోగి శరీరంలో ఉన్నటువంటి ఆ రోగాన్ని తీసివేయాలి. అది ట్యాబ్లెట్తో పోతే ఓకే, లేదా ఇంజెక్షన్తో పోతే ఓకే, లేకపోతే ఏం చేయాలి? ప్రారంభంలో ఉందనుకో ఒక మాత్రకో ఇంజెక్షన్కో పోతుంది, కానీ ముదిరుందనుకో రోగం, ఏం చేయాలి? ఆ వ్యక్తిని ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ ఎలా ఉంటుంది? చేసేటప్పుడు బాగానే ఉంటుంది, ఎందుకంటే మత్తు ఇస్తారు కదా. చేసేటప్పుడు చక్కల కింద పెట్టినట్టు ఉంటుంది, ఏదో కలిగి పెట్టినట్టు ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత మత్తు దిగుతుంది, చూసావా? ఒక 3 గంటలు 4 గంటలకి అప్పుడు కనపడుతుంది ఉన్నాయన ఏంటారు ఆపరేషన్. ఆ మత్తు దిగిన తర్వాత ఒక 6 నెలల పాటు, 8 నెలల పాటు, సంవత్సరం పాటు నడవలేక, కూర్చోలేక, పడుకోలేక, తినలేక, తాగలేక, అది ఒక నరకం కదా. ఆపరేషన్ అయిన తర్వాత ఒక బాధ, ఆపరేషన్ అయిన తర్వాత ఇంకొక బాధ. సరే సంవత్సరం అయిపోయింది, ఆపరేషన్ అయిపోయింది, ఇక్కడి నుంచి అక్కడ దుముకుతానంటే కుదురుతుందా? ఓటికుంట అయిపోతాం అంతే. ఓటికుంట ఇక అది ఆరుతూనే ఉంటుంది, ఏదో పోతాం వైపు నుంచి. ఇక జీవితాంతం గాజు బొమ్మ లెక్క మనం కాపాడుకోవాలి. జీవితాంతం గాజు బొమ్మలమే. ఎక్కువ చేసేవాళ్ళకు మరలా మొదటికి వచ్చి కూర్చుంటాం. ఆపరేషన్ అనివార్యం. రోగం ఎక్కువైనప్పుడు, శరీరంలో జబ్బు ఎక్కువైనప్పుడు ఆపరేషన్ అనేది అనివార్యం. లేదండి నేను రక్తం కళ్ళు చూసే వ్యక్తిని కాదు, రక్తం కళ్ళు చూసే డాక్టర్ని కాదు, నాకు రక్తం అంటే పడదు అన్నాడు ఒక డాక్టర్. వెళ్తాం ఆ వ్యక్తి దగ్గరికి, ఎంత మంచి డాక్టరో, రక్తం అంటే ఏం చూడలేడంట, నాకు కావాల్సింది ఎలాంటి డాక్టర్ అంటామా? డాక్టర్ అన్న తర్వాత రక్తాన్ని చూడాలి, కోయాలి, లోపల కుళ్ళుని కల్మషాన్ని తీసివేయాలి, ఇదంతా జరగాలి. అప్పుడు ఆ వ్యక్తి మంచి డాక్టర్. ఎందుకు ఆ వ్యక్తి అంత ఆపరేషన్ చేసుకున్నాడంటే బ్రతికించడానికి. మనిషి బ్రతకాలంటే మనిషిలో ఉన్నటువంటి రోగం పోవాలి. కొన్ని సందర్భాల్లో చేతులు తీసేస్తారు, కాళ్ళు తీసేస్తారు, లోపల అవయవాలు పీకేస్తారు. ఒక కిడ్నీ పోయింది, కిడ్నీ తీసేయాలి, ఉండకూడదు. ఇది మంచి వైద్యుడి లక్షణం. లేదు నేను ఎవరికి రక్తం కలుగుతుందంటే వాడు బ్రతకడు, అసలు డాక్టరే కదా వాడు. అలాగే పరిచర్య అంటే, సేవ అంటే ఏది? పాత నిబంధన దగ్గర నుంచి కొత్త నిబంధన వరకు అంతా సేవ అంటే దేవుని ప్రజల్లో వస్తున్నటువంటి కుళ్ళుని, కల్మషాన్ని, మస్తుని, మాలిన్యాన్ని, తగరాన్ని తీసివేయడం దేవుని వాక్యంతో. యెషయా పరిచర్య అదే, ఇర్మియా పరిచర్య అదే, యెహెజ్కేలు పరిచర్య అదే. ఈరోజు 2025లో అంటున్నారు మనల్ని మనమే అనుకోవచ్చా? మనల్ని మనమే, అదేంటది? మనల్ని మనమే కదా అనుకోవాల్సింది. మన గురించి మనకే కదా బాగా తెలిసేది, పక్కనోడి తెలుసా? మనల్ని మనమే అనుకోవాలి. యెషయా ఎవరు? యెషయా ఎవరు? యూదుడు కాదా? మరి యూదులు ఎందుకు అంటాడు? పోయి రాజులు ఎందుకు అంటున్నాడు? మనల్ని మనమే అనుకోవాలి. మనల్ని మనం అనుకోకుండా బయట వ్యక్తి అన్నాడు అనుకో, అంతకు మించిన దరిద్రం ఇంకొకటి లేదు. యేసు ప్రభు కొరడా తీసుకుంది ఎవరి మీద? రోమీయుల మీదనా, గ్రీకుల మీదనా? యూదుల మీద కొరడా తీసుకున్నాడు. అరణ్యంలో రాలిపోయింది ఎవరు? ఇశ్రాయేలీలు. ఎవరి కోసం పత్రికలు రాశారు పౌలు? వెలుగులతో వేషం వేసుకున్నటువంటి అపవాది అనుచరులను ఖండిస్తూ సంఘంలో ప్రవేశించిన ప్రస్తుత్వాన్ని తీసివేయడానికి. నేనేం చెప్తున్నాను అంటే, మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులు మరలా ఇవ్వాలి అంటే
ఇప్పుడున్నటువంటి న్యాయాధిపతులు ఉన్నారే, నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచం కోరుదురు, బహుమానం కనిపెడుతున్నారే, వీళ్ళు పోవాలి. వీళ్ళు పోవాలంటే ఎలా పోతారు? వీళ్ళు ఇశ్రాయేలు బలిష్ఠుడు, వారి మీద చేయబెట్టాలి, వారిని కాల్చాలి, శుద్ధి చేయాలి. అప్పుడు మొదట ఉండినటువంటి న్యాయాధిపతులు మరలా వస్తారు. పాత న్యాయాధిపతులు పోతే కదా కొత్త న్యాయాధిపతులు వస్తారు. లేదు, పాత న్యాయాధిపతిని అలాగే పెట్టి మరలా కొత్త న్యాయాధిపతులను ఇచ్చాడు అనుకో, వీళ్ళు కూడా చెడిపోతారు. మనం ఒక ఇల్లు కట్టాలంటే స్థలాన్ని సిద్ధపరచుకోవాలి. అలాగే కట్టేస్తామా? కట్టం. పొలం పెట్టాలంటే ఏం చేస్తాం? ముందున్నటువంటి చెత్త చెదరం అంతా క్లీన్ చేసి భూమిని శుద్ధి చేసి అటు తర్వాత మనకు కావాల్సిన మొక్కలు పెడతాం కదా. అలాగే నాటేస్తాం ఏంటి? ఇది పరిచర్య అంటే యోదయ దేశంలో చెడిపోయిన వ్యవస్థని పెల్లగించడం. మీకు ఇర్మియా గ్రంథంలో మొదటి అధ్యాయంలో అద్భుతమైన మాటను చూపెడతాను. ఇర్మియా పరిచర్య ఏంటి? ఇర్మియానే కాదు, ప్రతి ప్రవక్త పరిచర్య ఏంటి అంటే ఆయన అంటున్నాడు చూడండి. మొదటి అధ్యాయం 10వ వచనం, పెల్లగించుటకును, విర్రగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఇర్మియాను దేవుడు ప్రవక్తగా ఎందుకు నియమించాడు అంటే, నంబర్ 1, పెల్లగించడానికి. ఏంటి పెల్లగించడం? పరిచర్య మరి కాదా? పనికిరానటువంటి విషయాలు, సంఘాన్ని భ్రష్టు పట్టించేటువంటి విషయాలు, వాక్యానికి వ్యతిరేకమైన ప్రతిదాన్ని ఏం చేయాలి? ఆయన పెల్లగించాలి. నంబర్ 1. నంబర్ 2 ఏం చేయాలి చూడండి, విరగొట్టాలి. ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు అనుకో, చిన్న చిన్న ఇంత మోకాలు ఇంత మొక్కలు అనుకోండి, ఇలా వడదిప్పి ఇలా లాగినప్పుడు పోకటి వెళ్తూ సైతం అలా వచ్చేస్తాయి. ఇది చిన్న చిన్న మొక్కలు, మోకాలు ఇంత మొక్కలు అయితే దాన్ని పెల్లగించడం అంటాం. కాదు, బాగా పెగే బాగా ఇంతలో కాట ఉంది. ఏం చేయాలి వాటిని? ఇప్పుడు విరగొట్టుటకును. ఏం చేయాలి? వాటిని విరగొట్టాలి. బలంగా తయారైపోయి వాటిని పెల్లగించాలంటే కుదరదు, విరగొట్టాలి. ఇప్పుడైతే జేసీబీతో పెల్లగించవచ్చు. పెల్లగించే వాటిని పెల్లగించాలి, విరగొట్టే వాటిని విరగొట్టాలి. తర్వాత ఏం చేయాలట? నశింపజేయడానికి. ఇప్పుడు పురుగుల మందు షాపులోకి గడ్డి మందు వచ్చింది. గడ్డి మందు కొడితే ఏమవుతుంది? గడ్డి మొలవదు. గడ్డి మొలవకుండా దాన్ని నశింపజేయడం, రాకముందే నశింపజేయడం. మరి అంతే కదా. తర్వాత 4వ పరిచర్య ఏంటంట? పడద్రోయటం. 4వ పరిచర్య అంటే పడద్రోయడం. ఈ 4 అయిపోయిన తర్వాత ఏమన్నాడు చూడండి, కట్టుటకు, నాటుటకు. ఈ 4 అయిపోయిన తర్వాతనే కట్టడం, నాటడం జరుగుతుంది. ఈ 4 చేయలేదనుకో, కట్టడం, నాటడం ఎక్కడ? పెల్లగించకుండా, విరగొట్టకుండా, నశింపజేయకుండా, పడద్రోయకుండా నేను కడతాను, నాటుతానంటే కట్టింది, నాటింది కూడా వృధా అయిపోతుంది. కాబట్టి పరిచర్య అంటే ప్రభు వాక్యానికి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని నశింపజేయాలి, పడద్రోయాలి, పోల్దోయాలి, పెల్లగించాలి. ఇవన్నీ జరగాలి. ఇవి జరగకుండా ఉత్తునే నేను పరిచర్య చేస్తానంటే పరిచర్య కాదు. అది ఎవరు చెప్పారు పరిచర్య దాన్ని? సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగ రాయబడింది, ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగుడుచూ ఉందురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. ఇది నేను రాసిన మాట కాదు, జ్ఞానయోగ సొలొమోను రాసిన మాట. నిజంగా బైబిల్ చదివితే వాడికి గులాబీ పూలు గొడవ మీద రాళ్ళు పడుతుంటాయి. వాక్యాన్ని చదివితే, బైబిల్ని అర్థం చేసుకుంటే వాడిని అందరూ గౌరవించరు, రాళ్ళు విసురుతారు. వాక్యాన్ని పక్కన పెట్టి మనుషులు చదివేవాళ్ళు వాడికి అన్ని గులాబీ పూలు పడతాయి. అదే అంటాడు ఇక్కడ, ధర్మశాస్త్రం త్రోసివేసే వాళ్ళు దుష్టులను పొగుడుతుంటారు. ఆయన గొప్పోడు, ఈయన గొప్పోడు, ఆయన అది చేశాడు, ఈయన ఇది చేశాడు, అది పొగుడుతుంటారు. ఎవరిని? పెద్ద పెద్ద వాళ్ళు. ధర్మశాస్త్రం అనుసరించేవారు వారితో పోరాడుతారు. ధర్మశాస్త్రాన్ని కనుక అనుసరిస్తున్నారు, పోరాటం. మరి ఏలియాకు జరిగింది అదే కదా. ఆవుకు ఎదురెళ్ళాడు, యెజబెలుకి ఎదురెళ్ళాడు. నువ్వు చేస్తుంది ఏంటి అసలు?
నువ్వు చేసిన అన్యాయం, నీ రక్తాన్ని కుక్కలు లాగుతాయి. ఎంత పోరాటం ఇది! నాతాను ప్రవక్త వచ్చే దావీదు దగ్గరికి, నువ్వు చేసిందేంటి అసలు? ఆ పాపం చేసిన మనుషుడు నీవే. పోరాటం కదా. అహియా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు, పోరాటం ఆయనకి. మీకాయా ప్రవక్త ఉన్నాడు, పోరాటం ఆయనకి అలాంటి రాజులతో. ఇలా ప్రతి తరములోనూ పోరాటం. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు వీళ్ళు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఎవరైనా సరే వాళ్ళతో పోరాటమే వీళ్ళకి. కానీ ధర్మశాస్త్రం పక్కన పెట్టారు, అందరిని పొగుడుతూ ఉండడం. అయ్యా నువ్వు గొప్పోడివి, మీరు గొప్పోలు, మీరు గొప్పోలు. ఎందుకు ఇదంతా చెప్పాను అంటే, పాత వ్యవస్థ పోతే కదా కొత్త వ్యవస్థ వస్తుంది. పరిచర్య అంటే ఆ పాత భ్రష్టు పట్టిన దాన్ని తీసివేసేదాన్నే పరిచర్య అంటాం. పెళ్ళగించాలి, విరగొట్టాలి, నశింప చేయాలి, పడద్రోయాలి. ఈ 4 అయిపోయిన తర్వాతనే కట్టడానికి, నాటడానికి సాధ్యమవుతుంది. ఇది ఈ 6 కలిపితే పరిచర్య అంటారు. కానీ ఈరోజు ఏంటి తెలుసు, ఎంతసేపు నా కట్టడమే 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 పరిచర్య కాదు. అది ఈ 6 ఉండలే. అది యెషయా చేస్తున్నాడు చూడండి. మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులు మరలా ఇచ్చేదను, ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించదను. అప్పుడు నీతి గల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. ఆ పైన ఏమన్నాడు? అయ్యో నమ్మకమైన నగరం వేశ్యాయనే, అది న్యాయంతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు అని చెప్పాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే నేను మరలా కొత్త అధికారాన్ని ఇస్తానో అప్పుడు నీతి కలిగిన పట్టణమని, నమ్మకమైన నగరమని మరలా పేరు పెట్టబడుతుంది అని చెప్పాడు. 27 వచనం, సియోనుకు న్యాయం చేతును, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతును విమోచనం కలుగును. తిరిగి వచ్చిన అంటే చెరలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు న్యాయం చేస్తాడు ఆయన? చెరలోకి పంపించి మరలా తీసుకుని వచ్చిన తర్వాత న్యాయం చేస్తాడు. అంటే వీళ్ళు చేసినటువంటి దానికి చెర ఉంది. తిరిగి వచ్చిన వారిని నీతి చేత విమోచన కలుగుతుంది. తిరిగి అంటే చాలా నిర్ణయించబడింది వాళ్ళకి. నాశనం, శిక్ష, చెర ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరు వస్తారంటే విమోచించబడిన వారు వస్తారు. 28వ వచనం, అతిక్రమం చేయవారును పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు, యెహోవాను విసర్జించువారు లయమగుదురు. మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షమును గూర్చి వారు సిగ్గుపడుదురు. మస్తకి వృక్షం. తర్వాత మీకు సంతోషకరమైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారు. తోటలు మీరు ఆకులు వాడు మస్తకి వృక్షం వలెను, నీరు లేని తోట వలెను అగుదురు. ఇదే కదా మనం అహాజు విషయంలో చూసుకున్నాం. పచ్చని ప్రతి చెట్టు కిందను, ప్రతి కొండ మీదను మస్తకి వృక్షం కింద మీరు బలులు అర్పించారు. పచ్చని ప్రతి చెట్లు మస్తకి వృక్షాలు అంటే పెద్ద పెద్ద చెట్లు, పచ్చని చెట్లు, ఓక్ ట్రీస్ అంటారు వీటిని. మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షమును గురించి వారు సిగ్గుపడదు. మీరు ఇప్పుడు ఈ మస్తకి వృక్షాలు చూసి ప్రతి చెట్టు కింద బలిపీఠాలు కట్టించుకొని విగ్రహాలు పెట్టుకొని మీరు అతిశయపడుతున్నారు కదా. రేపు అవే చెట్లను చూస్తూ సిగ్గుపడుతూ వెళ్తారు చెరలోకి. ఎందుకంటే శత్రువు రానే వస్తాడు, మిమ్మల్ని చెరబడతాడు. మిమ్మల్ని లాక్కొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ దారికి ఇటువైపు అటువైపు చెట్లు ఉంటాయి, మస్తకి వృక్షాలు ఉంటాయి. వాటిని చూసి మీ కింద ధూపాన్ని అర్పించిన దాన్ని బట్టే, మీ కింద బలులు అర్పించిన దాన్ని బట్టే మాకు ఈరోజు ఈ గతని ఆ మస్తకి వృక్షాల గురించి మీ ముఖములు సిగ్గుపడతాయి. మీకు సంతోషకరమైన తోటలను గురించి మీ ముఖములు ఎర్రబారును. ద్రాక్ష తోటలు వేసుకొని విపరీతంగా ద్రాక్ష రసం తాగడానికి అలవాటు పడ్డారు. వాటిని చూసి మీ ముఖాలు ఎర్రబడతాయి. ఆ ఎర్రగా కనబడుతున్నాడు ద్రాక్ష రసాన్ని చూసి సంబరపడ్డారు కదా. మనం తర్వాత 28, 29 అధ్యాయాలు వచ్చినప్పుడు చూస్తాం. అక్కడ ఆ ద్రాక్ష రసాన్ని గురించిన వర్ణనని అక్కడ మీరు ఎర్రగా కనబడుతున్న ద్రాక్ష రసాన్ని బట్టి సంతోషపడ్డారు కదా. అయితే ఆ రోజు ఆ ద్రాక్ష తోటం చూస్తూ వెళ్తున్నప్పుడు మీ ముఖాలు ఎర్రబడతాయి బాధకి. తర్వాత 30 వచనం, మీరు ఆకులు వాడు మస్తకి వృక్షం వలెను, నీరు లేని తోట వలెను అగుదురు. ఎండిపోతారు మీరు, సారం లేకుండా. తర్వాత బలవంతులు నార పీచు వలె ముదురు, వారి పని అగ్నికణం వలె మండును. ఆర్పు వాడెవడును లేక వారును వారి పని బొత్తిగా కాలిపోవును. ఇక్కడ చూడండి, బలవంతులు అంటే ఆ పైన చెప్పాడే అధికారులు. బలవంతులు అంటే అధికారులు, గొప్పవాళ్ళు, ప్రభావితం చూపించేటువంటి వ్యక్తులు. బలవంతులు నారపీచు వలె అయిపోతారంట. నారపీచు అంటే తెలుసు కదా, మనం పోయిలు మండించేటప్పుడు ఇప్పుడైతే మనకు గ్యాసులు వచ్చాయి కాబట్టి అలా దాంతో ఇలా టిక్ టిక్ అని కొడుతున్నాం, అది వెలుగుతుంది.
గ్యాస్. కానీ పాత రోజుల్లో కట్టెల పొయ్యిలు ఉండేటప్పుడు, కట్టెల పొయ్యి ఉండేటప్పుడు పొయ్యిని వెలిగించడం అన్నది ఫస్ట్ పెద్ద టాస్క్. అది అందరూ వెలిగించరు. ఏం చేయాలి? ఫస్ట్ మనం నార పీసు సంపాదించాలి. దూదిని కానీ లేకపోతే ఈ టెంకాయ పీసుని కానీ, అందులో కూడా టెంకాయ పీసు కూడా గట్టిగా ఉండేది చూడడం, పైన నెత్తి మీద కొంచెం గుబురుగా ఉంటుంది. ఆ నార పీసుని తీసుకొని దాన్ని కొంచెం వదులుగా చేసి కింద పెట్టి సన్న సన్న పొలలు దాని మీద కొంచెం మీడియం సైజు పొలలు పెట్టి ఆ కింద నార పీసు పెట్టి అలా వెలిగించి అది వెలుగుతుంటే దానికి తగినట్టుగా ఆ కట్టెలు అలా తిప్పాలన్నమాట, అంటుకునేటట్టుగా. బోధ పొలంలో లేకపోతే ఇంకొకటో పెట్టిన తర్వాత అలా మండితే అలా నిదానంగా ఆరిపోకముందు దాని మీద కట్టెలు పెంచుకుని మొత్తానికి మంట మండించాలి. ఆ తర్వాత మరలా వంటకాలు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మంట మండించాలి కదా. ఆ తర్వాత అంటే మనకి కిరోసిన్ వచ్చింది, పెట్రోల్ వచ్చింది, అలా పోసేసి నింపంటిస్తున్నాం. కానీ అంతకుముందు టెక్నిక్లు ఇవన్నీ. అంతకంటే ముందు అగ్గి పెట్టి రాకముందు, అంటే అగ్గి పొలం తయారు చేయక ముందు అప్పుడు ఎలా మంటలు సృష్టించేవాళ్ళు? 2 రాళ్ళు తీసుకునేవాళ్ళు. 2 రాళ్ళు తీసుకొని సన్నని, అంటే పక్షి గూళ్ళు ఉంటాయి కదా, పక్షి గూళ్ళల్లో వాటి ఈకలు కానీ అవి చాలా సన్నటి మెత్తని పదార్థాలతో పెడతాయి. అలాంటి మెత్తని పదార్థాలు తీసుకొచ్చి వాటిని ఇంకా వదులుగా చేసి 2 రాళ్ళని పదే రుద్దుతూ ఉంటారు. రుద్దుతూ ఒకనొక టయానికి ఆ మెరుపు చిన్న కణం ఒకటి పుట్టి దానికి అంటుకుంటే దాన్ని అలా ఇలా చేసి మొత్తానికి మంట పడతారు. ఏది? అగ్గిపెట్టి రాకముందు ఇది. అయితే మనం ఊహ తెలిసినప్పటికీ అగ్గిపొలలు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఆ తర్వాత కిరోసిన్ వచ్చే, పెట్రోల్ వచ్చే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏ పని లేకుండా అవి లైటర్స్ అంటారు కాబట్టి ఇలా టిక్కుమని కొట్టగానే వెలుగుతుంది. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ ఏంటంటే ఏమంటారు, లైటర్ కూడా అక్కడ లేకుండా దాన్ని తిప్పగానే అదే టిక్కుమని అదే వెలుగుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే బలవంతుల్ని నార పీల్చులాగా చేస్తాను, మరి అగ్గిపెట్టి వారి పని అగ్నికణం వలె ఉంటును. వారి పని అంటే ఏం పని చూడండి. 23 వచనం, నీ అధికారులు ద్రోహులు, ఇదొక పని. వారు దొంగల సహవాసులు, ఇదొక పని. వారందరూ లంచం కోరుదురు, ఇదొక పని. లంచం తీసుకోవడం పని అది. తర్వాత బహుమానం కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షం న్యాయం తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యమును విచారించరు. ఇదంతా పని అన్నమాట, వాళ్ళు చేసిన పని. మామూలుగా వీళ్ళు ఎంత దరిద్రమైన పని వెలగబెట్టినా సరే గవర్నమెంట్ మాత్రం రిటైర్డ్ అయ్యేటప్పుడు ప్యాకేజ్ ఇస్తుంది వీళ్ళకి. ఎలా బ్రతుకుతారు ఏదో ఇంతవరకు బాగా పని చేశారన్నట్టుగా ఇక మీదట ఎలా చేస్తారని ఇస్తారు. అందరూ చెడ్డలు కాదు, కొంతమందికి మంచులు కూడా ఉంటారు. మొత్తానికి వాళ్ళు చేసిన సర్వీస్కి డబ్బు ఇస్తారు కదా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే వారి పని అగ్నికరం అనే ఉంటుంది. ఈ బలవంతుల్ని నారపీచులాగా చేసి వాళ్ళు చేసిన పని ఉంది, ఆ పనిని అగ్నికణంలాగా మండిస్తారు, అదే అంటుకుంటుంది. అందుకనే వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళని పట్టుకొని జైల్లోకి వెళ్ళిపోతుంటారు. ఎవరో ఎరికించాల్సిన అక్కర్లే. లక్షణంగా ఉద్యోగం చేస్తారు, కోటలు బిల్డింగ్లు కడతారు, రిటైర్డ్ అయిపోయి అలా ఇంటి దగ్గర కూర్చుంటారు. ఈలోపు అధికారం మారుతుంది, వాళ్ళు వస్తారు, రారా వెళ్దాం ఎంక్వైరీకి అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం టాలీ చేస్తారు, ఏది సెట్ అవ్వదు, తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు. వాళ్ళు ఏదైతే అన్యాయం అక్రమాలు చేస్తారో అలాగే వెళ్ళిపోతారు ఆ లోపలికి. వాళ్ళు చేసిన పని వారిని అగ్నికణంలాగా వీళ్ళని నారపీల్చులాగా దహించేస్తుందంట. ఆర్పు వాడెవడను లేక వారును వారి పని బొత్తిగా కాలిపోను. ఆర్పే వాళ్ళు లేరు, బెయిల్ రాదు, విడుదల లేదు, జైల్లోనే జీవితాలు పోతాయి, లేకపోతే రోగాలతోనే జీవితాలు పోతాయి, లేకపోతే మంచంలోనే జీవితాలు పోతాయి. వాళ్ళు చేసిన పని అగ్నికణంలాగా వాళ్ళు నారపీల్చలాగా వాళ్ళకు వాళ్ళే నిప్పు పెట్టుకుంటారు. అదే విషయం, పక్కనోడు పెట్టాల్సిన అక్కర లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు బలిష్ఠుడైన, బలం లేదని, బలహీనులని, దిక్కు లేదని ఈరోజు కనుక తేడాగా ప్రవర్తిస్తే ఇశ్రాయేలు బలిష్ఠుడు జోక్యం కలుగజేస్తుంటాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన చెయ్యి వారి మీద పెట్టి వారిలో ఉన్న మసుని తగరాన్ని అంతటిని తీసివేస్తాడు, మొత్తం కాలుస్తాడు. 27 వచనం చూడండి, సీయోనుకు న్యాయం చేతను, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనం కలుగును. విమోచన, ఈ దుర్మార్గమైన వ్యవస్థ నుంచి విమోచన ఇస్తారు. ఇంతవరకు ఏంటంటే వేశ్య అయినటువంటి నగరం,
ఎలా మారింది? యోదయ దేశం వేశ్యలాగా మారింది. ఏ విషయాలు వేశ్యలాగా మారింది? ఏ విషయాలు వేశ్యలాగా మారింది? వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్ వాల్యూ లేకుండా, విలువలు లేకుండా అయిపోయింది అహాజు రాజులాగా. తర్వాత వారి పరిపాలన దారుణంగా తయారైపోయింది. తర్వాత దేశాన్ని అపవిత్రం చేసే ప్రశ్న పట్టించారు. తర్వాత ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు దేవుడి వైపు చూడకుండా చుట్టుపక్కల దేశాల వైపు చూడడం ప్రారంభించారు. దేశంలో కనబడుతున్న ప్రతి ఉన్నత స్థలం మీద బలు అర్పించడం, ప్రతి పచ్చని చెట్టు కింద బలు అర్పించడం, నీతి న్యాయ విషయాల్లో ఏమాత్రం దేవుడు చెప్పినట్టు కాకుండా పూర్తి భిన్నముగా బలహీనలు దోచుకునేటట్టుగా తయారైపోయారు. వ్యవస్థ భ్రష్టు పట్టింది. రాజు దగ్గర నుంచి సామాన్య ప్రజల దాకా ప్రతి ఒక్కరూ నమ్మకమైన నగరం వేశ్యలాగా మారిపోయింది. నమ్మకమైన నగరం వేశ్య అయిపోయింది అనేటట్టుగా తయారైంది. అయినా సరే 27 వచనం అంటున్నాడు, తిరిగి వచ్చిన దాని నివాసులకి విమోచన కలుగు చేస్తారు నీతి చేత. ఇంత చెబుతూ కూడా దేవుడు అంటున్నాడు మీకు విమోచన కలుగు చేస్తాను. ఇంత చెబుతూ కూడా దేవుడు అంటున్నాడు మిమ్మల్ని మరలా నేను పరిశుద్ధపరుస్తాను, తగరాన్ని తీసివేస్తాను, మస్తుని తీసివేస్తాను అని చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసింది అదే. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. అక్కడ మనకి యెషయా గ్రంథంలో నీలో ఉన్న మస్తుని తగరాన్ని అంతటిని తీసివేస్తానని చెప్పినటువంటి ఆయన ఇక్కడ ఏమన్నాడు చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం, అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలం చేయవాడు అయినట్లు కూర్చుని ఉండును. ఎవరు మాట్లాడుతున్నాడు ఇక్కడ? మలాకి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి. ఆయన వస్తాడంట. ఆయన వచ్చినప్పుడు ఎలాగుంటాడంటే కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలం చేయవాడైనట్లు కూర్చుని ఉండును. ఆ రోజు యెషయా గ్రంథం చెప్పింది అదే. నీలో తగరాన్ని, మస్తుని, మాలిన్యాన్ని మొత్తం తీసివేస్తాను, నిర్మలం చేసేస్తాను నా చేయి మీద పెట్టి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు అంటే కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాడి సబ్బు వంటి వాడు, వెంటనే శోధించి నిర్మలం చేయనట్లు నిర్మలం చేస్తాడంట. ఎలా చేశాడు ఆయన? ఉగ్రతతో కాదు, కోపంతో కాదు ఆయన చేసింది. తన చేతుల్లో మేకులు కొట్టించుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి మస్తుని, మాలిన్యాన్ని, తగరాన్ని అంతటిని తీసివేశాడు. యెషయా గ్రంథంలో చెప్పబడింది పరిశుద్ధమైన అగ్ని. అది పూర్తిగా దహించడానికి చెప్పబడిన అగ్ని కాదు, అదే నిర్మలం చేసేదానికి అగ్ని. అగ్ని 2 రకాలు. ఇప్పుడు గుడిసె మీదనో లేకపోతే ఇంటి మీదనో అగ్ని వేసామనుకో మొత్తం కాల్చిపడేస్తుంది, ఏమి లేకుండా మొత్తం సమూల నాశనం. కానీ కంసాలి దగ్గర అగ్ని ఉంటుంది. ఆ అగ్ని నాశనం చేయడానికి కాదు, విలువ పెంచడానికి, మాలిన్యం తీసివేయడం. తేడా అర్థమైందా? మామూలు అగ్ని నాశనం చేస్తుంది, నష్టాన్ని కలుగు చేస్తుంది. కానీ కంసాలి వాని అగ్ని మనం ఇచ్చినటువంటి వస్తువులోని తగరాన్ని, మాలిన్యాన్ని, ఆ మస్టును తీసివేసి దాని విలువను పెంచుతుంది. యేసు ప్రభు కంసాలి వాని అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. చాకలి వాని సబ్బు ఏం చేస్తుంది? మరకలను తీసివేస్తుంది, బట్టకి విలువను చేకూరుస్తుంది. కంసాలి అగ్ని ఏం చేస్తుంది? ఆభరణానికి ఖరీదుని, విలువను పెంచుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం, ఆయన ప్రాణత్యాగం, ఆయన మరణం మనలో ఉన్న ప్రతి మాలిన్యాన్ని, ప్రతి ముడుతుని, మచ్చని తీసివేసి మనకు విలువ పెంచింది ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. దీని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడు అంటే యేసు ప్రభు మన విషయంలో చేసినటువంటి దాని గురించి చెబుతూ చూడండి. 5వ అధ్యాయం 25వ వచనం నుంచి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడుతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వల్లనే వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఏ ముడత మచ్చ లేకుండా ఉంచేదానికి, పరిశుద్ధంగా ఉంచుకునేదానికి మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి 9వ వచనం నుంచి, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి
అక్కడేమన్నాడు? నీతి చేత దాన్ని విమోచిస్తానన్నాడు. ఇక్కడ మనల్ని నీతిమంతులుగా తీర్చి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మన నిశ్చయముగా రక్షించబడుదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుతున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. అక్కడ నమ్మకమైన నగరం వేశ్య అయింది. ఆయన అగ్ని ద్వారా దాన్ని పరిశుద్ధపరిచి మరలా నూతనపరిచాడు. అయితే క్రొత్త నిబంధనలో ప్రభువుని యేసుక్రీస్తారు వేశ్యం. యేసుప్రభు ఒకచోట భోజనం చేస్తున్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఆయన పాదాల మీద పట్టి ముద్దు పెట్టుకుంది, కన్నీరు గార్చింది, వెంట్రుకలతో తుడిచింది. అమ్మా, నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. వేశ్య క్షమించబడింది. ఆయన ఒకచోట బోధిస్తూ ఉన్నప్పుడు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొని వచ్చి నిలవబెట్టి, ఈవిడ వ్యభిచారం చేస్తూ ఉంటే పట్టుకున్నావు, ఇటు వారిని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం రాయబడింది, నువ్వేం చెప్తావు? వేసుకోమన్నాడు. మీలో పాపం లేని వాడు మొదట ఆవిడ మీద రాయి వేయవచ్చు. అందరు రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. అమ్మ, ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఎవరు విధించలేదు ప్రభు. మరి నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక మీదట పాపం చేయకు. నమ్మకమైన నగరం వేశ్య అయింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో వేశ్యలు నీతిమంతులుగా మారారు. వేశ్యలు క్షమించాడు ఆయన. ఎలా క్షమించాడు ఆయన? వారి కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు. అలా చాకలి వారి సబ్బు ఎలాగైతే మరకలు తీసివేస్తుందో ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచిన మనల్ని. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ఒక మాట అంటాడు. 2వ అధ్యాయం చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుంది మాట. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. నీవు క్షారముతో కడుక్కొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరక వలె నాకు కనబడుతున్నది. ఏమంటున్నాడు ఆయన? నీకు విస్తారంగా సబ్బు రాసుకున్నా సరే, విస్తారంగా క్షారం రాసుకున్నా సరే, నీ మరక, నీ దోషము నాకు మరక వలె కనబడుతుంది. ఎంత నిన్ను పరిశుద్ధపరచుకోవాలని ప్రయత్నం చేసినా, ఓ యూదా, ఓ యెరూషలేమా, ఇశ్రాయేలు, నీ దోషం నాకు మరక వలె కనబడుతుంది. మొండి మరకలు అంటారు కదా, మొండి మరకలు. అయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. మనకు మనం శుభ్రపరచుకోలేము మన పాపాలు. మరకలాగా దేవుడు కనబడుతూనే ఉంటుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఇది యెషయా గ్రంథంలో ఆయన చెప్పింది. నమ్మకమైన నగరం వేశ్య అయిపోయింది. మరలా దాన్ని ఏం చేస్తాను నేను? దాన్ని కాల్చి దానిలో మస్టుని, తగరాన్ని అంతటిని తీసివేసి మరలా కొత్త నాయకత్వాన్ని ఇస్తాను. ఎవరైతే బలిష్ఠులు, బలమైన వాళ్ళం అనుకుంటున్నారో వాళ్ళ పనిచేత వాళ్ళని తగలబెట్టిస్తాను, ఆర్పకుండా మంటేస్తాను, మిమ్మల్ని విమోచిస్తాను మరలా చెర తర్వాత అని చెప్పాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నా జీవితంలో, నీ జీవితంలో నెరవేరింది. ఆయన చాకలి సబ్బు వంటి వాడు, కంసాలి అగ్ని వంటి వాడు. ఆయన రక్తం కడిగినటువంటి పాపం అంటూ ఏమీ లేదు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రపంచం అంతా మతం అనుకుంటున్నటువంటి ఈ సమయంలో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు నా దోషాల్ని, నా పాపాలని, అతిక్రమాల్ని కడిగేటువంటి చాకలి సబ్బు లాంటి వాడు. నా పాపాలు తీసివేయడానికి ప్రాణం పెట్టిన ఆయన నా పాపాలన్నింటినీ కంసాల అగ్నిలాగా కాల్చివేసి నన్ను నూతనపరిచేటువంటి నా రక్షకుడు, నా విమోచకుడు, నా దేవుడు అని మనం ఆరాధించడానికి వచ్చాం. ఎంత గొప్ప భాగ్యం మనకు. బయట వ్యక్తులకి ఈ విమోచకుడు మత ప్రచారాలుగా అనిపిస్తూ ఉంటే, మనకు మాత్రం ఈయన నా పాపాలను కడిగి శుద్ధి చేసిన వాడు, నా పాత సృష్టిగా నన్ను తగలబెట్టి నూతన సృష్టిగా చేసిన వాడు. ఎంత భాగ్యం మనది. తండ్రి, ఇంతవరకు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం నుంచి 31వ వచనం వరకు రాయబడినటువంటి లేఖన భాగంలో నమ్మకమైన యూదా నగరం వేశ్యలాగా మారిపోయినప్పుడు, దాని రాజులు, ప్రజలు, న్యాయాధిపతులు, అధికారులు, సామాన్య జనులు అందరూ చెడిపోయినప్పుడు, మస్తులాగా, తగరంలాగా అయిపోయినప్పుడు, వెండి మస్తు అయిపోయింది, నీ ద్రాక్షరసం నీళ్ళ చేత చెడిపోయిందని చెప్పబడింది. నా తండ్రి, అలాంటి పరిస్థితుల్లో మీ చెయ్యి మీరు దాని మీద పెట్టి దానిలో మస్తుని, తగరాన్ని తీసివేసి మరలా నిర్మలపరిచారు, నూతనపరిచారు,
కొత్త నాయకత్వాన్ని ఇచ్చారు, బలాత్కారులందరినీ తగలబెట్టారు, తర్వాత మరలా వ్యక్తుల్ని విమోచించారు. ఇది నా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నా విషయంలో నెరవేరినందుకై మీకు వందనాలు. నా పాపపు చెరలోనే ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తతో నన్ను మీరు నూతన సృష్టిగా చేసినందుకు, నన్ను మీరు విమోచించినందుకు, మీ ఉగ్రత నుంచి నన్ను తప్పించినందుకు, నన్ను పరిశుద్ధులుగా చేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తు విమోచన నేను అనుభవించే స్థితిలో నన్ను ఉంచినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంతవరకు మీరు నా జీవితంలో చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి తండ్రి, ఒకప్పుడు ఎలాగైతే యూదయ దేశంలో బలహీనులు, అనాథలు, విధవరాలు ఎలాగైతే అన్యాయానికి గురైపోయారో, ఈ ప్రపంచంలో నాకు న్యాయం తీర్చే వాళ్ళు లేక నేను ఇబ్బంది పడినప్పుడు నా బలిష్ఠుడు అయిన దేవుడు వైపు ఉండి నాకు ఇప్పటికీ ప్రతి సందర్భంలో న్యాయం తీరుస్తున్న దేవుడిగా, నా పక్షాన వ్యాజ్యాన్ని తీరుస్తున్న దేవుడిగా ఉన్నందుకు మీకు కృతజ్ఞత. నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్. నాయనా, ఒకప్పుడు వేశ్యగా బ్రతికాను, వ్యభిచారిగా బ్రతికాను, ఈరోజు నమ్మకమైన వ్యక్తిగా మార్చినందుకు మీకు కృతజ్ఞత. యేసుక్రీస్తు నామములో ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్. నాయనా, ఒకప్పుడు ఈ లోక సంబంధమైన అధికారం, లోక సంబంధమైన ప్రభుత్వాల్లో లంచము, మోసము, అన్యాయము, దోపిడి ప్రతి సందర్భంలో విసిగెత్తిపోయాను. అయితే ఈరోజు నా ప్రభువైన యేసుక్రీస్తు నమ్మకమైన పరిపాలనలో, న్యాయమైన పరిపాలనలో నా జీవితాన్ని నేను ముందుకు తీసుకుని వెళ్ళడానికి నన్ను మీరు క్రీస్తు రాజ్యంలో పాలుభాగస్తులుగా చేసినందుకే ఏమిచ్చారు రుణొస్తుంది. నా ప్రభువైన యేసుక్రీస్తు ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, నాలో ఉన్న బలాన్ని బట్టి, నాలో ఉన్న జ్ఞానాన్ని బట్టి, నా పలుకుబడిని బట్టి నేను చేసినటువంటి దుర్మార్గమైన కార్యాలు రేపు నరక రూపంలో నన్ను కాల్చివేయకుండా ఆ రాబోతున్న ఉగ్రత నుంచి నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని బట్టి నన్ను మీరు రక్షించినందుకే మీకు కృతజ్ఞతలు. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్.